ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు 56,770 ఓట్ల మెజారిటీతో వన్ సైడ్ గా లెక్కొచ్చారు. గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన ఉండి నియోజకవర్గం ఈసారి అంతకు మించి మెజారిటీ కొట్టింది. ఏంటంటారు ఈసారి ప్రభావం ఏంటంటారు? యాక్చువల్గా ఇది ఉండి టీడీపీకి కంచుకోటండి. ఇక్కడ ఎవరు అభ్యర్థి అవసరం లేదు. టీడీపీ తరపున ఎవరిని పెట్టినా సరే మెజారిటీతో గెలుస్తారు. అందులో దానికి ఇప్పుడు మన జనసేన పార్టీ బీజేపీ కూటమి ఏర్పాటైంది. ఈ కూటమి వేవ్ లో కూడా ఈ వేవ్ బట్టి కూడా ఇంకా మెజారిటీ పెరిగింది. దానికి తోడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు కానీ వ్యతిరేకత వల్ల ఇంకా మెజారిటీ బాగా పెరిగింది. అది ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏదైతే అన్నారో, నేను వన్ సైడ్ గా మంచి మెజార్టీతో లెగ్గిన తర్వాత నాకు స్పీకర్ పదవి అనేది ఇస్తే ఒకవేళ ఖచ్చితంగా జగన్ ఒక ఆట ఆడుకుంటానని నిన్నటి చెప్తున్నాడు. మరి ఆయన మీరేమంటారు దాని గురించి? అవునండి, స్పీకర్ పదవి వస్తే ఒక ఆట ఆడుకోవడం అనేది ఖచ్చితంగా జరిగే పనే. కాకపోతే ప్రతిపక్షం లేదు మనకి. ఆంధ్రాలో ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 11 సీట్లు మాత్రమే వచ్చినాయి రాష్ట్రం మొత్తం మీద. ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఈ ప్రతిపక్షం లేనిది ఇప్పుడు స్పీకర్ అయినా సరే ఆయన ఏం మాట్లాడగలుగుతారు? ఒకవేళ ఇప్పుడు ఈ 11 సీట్లతో ఆయన అసెంబ్లీకి వస్తారో రారో కూడా తెలియట్లేదు. అసలు ఏంటి జగన్ ఒకప్పుడు 150 ఓట్ల తిరిగిన ఫ్యాన్ ఈసారి 11కి అంత సడన్ గా ఎలా పడిపోయింది అంటారు? ఏంటి ఏం జరిగిందంటారు? అభివృద్ధి ఎక్కడ జరిగిందండి? అభివృద్ధి లేదు. ఎక్కడెక్కడ సంక్షేమ పథకాలు 15,000 ఇచ్చాను, 18,000 ఇచ్చాను అంటున్నారు. ప్రతి దాంట్లో రేట్లు పెంచేశారు. విద్యుత్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మిగతా నిత్యావసర సరుకులు కానీ, దేంట్లో పడితే అందులో పెంచేయడం, లంచాలు. ఈ ప్రజలకి ఇసుకెత్తిపోయి వ్యతిరేకత చూపెట్టారు. అంటే ఈ 5 ఏళ్లలో అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి మొత్తం అవినీతి, అరాచకం, రౌడీజం ఇది తప్పితే ఏమీ లేదంటారా? లేదండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సిందండి ఉపాధి కావాలి. ఉపాధి లేదు. ఇప్పుడు 18,000 సంవత్సరం దేనికి సరిపోతాయి? డైలీ ఉపాధి కల్పిస్తే వాళ్ళకి సరిపోతుంది. కానీ ఈ పథకాలు వీటి వల్ల ఉపయోగం లేదని చెప్పి జనాలకు అర్థమైంది. ఈ మనలో దాచుకోవడం తప్ప జగన్ అదే చేస్తున్నాడని చెప్పి జనాలకు అర్థమయ్యి వ్యతిరేకత చూపించారు. అది మరి జగన్ ఇంత దారుణంగా కుప్పకూలిపోయాడు కదా, అసలు రాజకీయ భవిష్యత్తు అనేది మొత్తం భూస్థాపితం చేశాడు అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చెందారు. అంటే వైసీపీ పార్టీని అధపాతాలను తొక్కేస్తానన్నాడు. తొక్కేశాడు అంటారు ఈ రోజు? ఖచ్చితంగానండి. తాడేపల్లిగూడెం సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాలను తొక్కుతున్నావు, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక్క ఎమ్మెల్యేతో గెలవలేదు, రాజకీయాలకు అనవసరం, ఈసారి గేట్ కూడా తాకనివ్వను. ఈసారి గేట్ కాదు కదా, ఈ పవన్ కళ్యాణ్ అనేది రివర్స్ అయిపోయింది. వీళ్ళు తాకలేదు. అది అంటే రాష్ట్ర రాజకీయాలంతా 10 ఏళ్లలో ఏ పదవి లేకపోయినా, ఒక వార్డు మెంబర్ లేదు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ లేదు, ఏ పదవి లేదు, కానీ రాజకీయాలు నెట్టుకొచ్చాడు నీతి నిజాయితీతో. కానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగేటట్టు చేశాడు. ఈవెన్ సెంట్రల్ లో కూడా పవన్ కళ్యాణ్ అని అంటే ఒక హైప్ పెరిగింది. మోడీ గారు కూడా నిన్న రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాదు, ఒక తుఫాన్ అనేటట్టు ఒక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అనేది? పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఇంతకు ముందు ఒక సీట్ వచ్చింది, ఆ సీట్ కూడా నిలవలేదు. కాకపోతే జనాల్లో మాత్రం విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరిగింది. ప్రజలు నమ్మారు పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు సినిమాల్లో మాత్రం చేసుకుంటాడు, గెలిచినా సరే అని నమ్మకం లేదు వాళ్ళకి. ఇప్పుడు నమ్మకం కలిగింది. సినిమాలు చేసుకున్నా సరే ప్రజలకి ఈ ఏదైనా పెట్టగలడు, చేయగలడు, సేవ చేయగలడు అని చెప్పి జనాలు బాగా నమ్మారు. కౌలు రైతులకి, చనిపోయిన కౌలు రైతులకు ₹1,00,000 చొప్పున సొంత డబ్బులు ఇవ్వగలిగిన వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ధనాన్ని మనకి ఎందుకు ఖర్చు పెట్టడు? ఈయన సొంత డబ్బులే ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఎందుకు ఖర్చు పెట్టడు? ఇతను ఖర్చు పెట్టగలిగే సత్తా ఉంది, రూపాయి కూడా తినడు, లంచాలు తీసుకోడు, లంచాలు తీసుకుని ఉపేక్షించడు అని చెప్పి జనాలు బాగా నమ్మారు. అభివృద్ధి చేసి చూపిస్తాడని చెప్పి నమ్మి ప్రజలు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. ఈ కూటమి తీసుకురావడానికి బాగా సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల 164 మంది గెలిచింది కాక, వాళ్ళు ఎప్పుడు చూడండి మెజారిటీ కూడా చాలా మంది చూసారు. అంటే రాజకీయ భవిష్యత్తులో ఎప్పుడు కూడా అంత మెజారిటీ చూడలేదు. వాళ్ళు గెలుస్తామని ఒక నమ్మకం కూడా ఉండేది కదా. అలాంటి నాయకులు 164 మందిని ఆయన వన్ సైడ్ గా గెలిపించుకొచ్చాడు. పైగా ఈ రోజు కూటమి బతుకుందన్నా, టీడీపీ బతుకుందన్నా, మెయిన్ గా చెప్పుకోవాలంటే చంద్రబాబు గారు జైల్లోనే మగ్గిపోతాడు, ఇంకా చనిపోతాడనే సిచ్యువేషన్ లో బతికిచ్చింది పవన్ కళ్యాణ్ అనేటట్టు చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? కంపల్సరీగా ఖచ్చితంగా 100% అయితే ఖచ్చితం, వాస్తవం. పవన్ కళ్యాణ్ గారి కూటమి రావడానికి గల ముఖ్య కారణం ఆయన లేకపోతే ఈ కూటమి లేదు. ఇప్పుడు ఈ సీట్ల వ్యవహారాలను కూడా ఆయన చేసి చూపించాడు. తగ్గకపోతే ఎవరి కాళ్ళు మేం గొప్ప అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకపోతే ఈ కూటమి ఏర్పడేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ముందు జగన్ ప్రభుత్వం దించాలి, ఈ రాష్ట్రంలో ఈ పట్టిన దరిద్రాన్ని వదిలించాలని చెప్పి ఎలాగైనా సరే సీట్లు తగ్గించుకున్నా సరే తగ్గిన వాడే ఎప్పటికైనా హెచ్చింపబడతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అదే విధంగా ఆయన ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు రాష్ట్రంలో.
కింగ్ మేకర్ ఆయనే. ఉమ్. ఆయన లేకపోతే కూటమి లేదు, అంటే ఈ ప్రభుత్వం లేదు. ఆయన ఒక మీటింగ్ లో కూడా చెప్పాడు, జనసేన లేనిది, పవన్ కళ్యాణ్ లేనిది, జనసేన కార్యకర్తలు లేనిది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు జరగమని ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. అది నిజమైందంటారు ఈ రోజు? ఇప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తున్నారు కదండి, ఈ సంఖ్యాత ఇవి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సీట్లు కానీ ఈ విజయం కానీ పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది. ఆయన లేకపోతే ఈ విజయం లేదు. ఇది ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. అది ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చూసుకుంటే ఎటు వెళ్తుంది అన్నట్టు, అంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు వీళ్ళు వేస్తామన్నారు, మరి ఈయన ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తాడంటారా? అవును, వాళ్ళు ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రం దృష్టి పెట్టారు. ఉమ్. అభివృద్ధి మీద శూన్యం. అభివృద్ధి అనేది లేదు. రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన అసలే లేదు. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అంటే ఇంత ముందు ఉండే మంత్రులు విదేశాలకు వెళ్ళి కానీ ఒక కంపెనీలతో మాట్లాడి తెచ్చే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడు ఎవరికి ఇస్తారో చూడాలి. ఇప్పుడు ఒకవేళ ఐటీ వస్తే నారా చంద్రబాబు వాళ్ళకి అబ్బాయికి లోకేష్ గారికి పట్టుంది. ఇంగ్లీష్ మీద కానీ వేరే రాష్ట్ర దేశాలకు వెళ్ళి తీసుకొచ్చే కెపాసిటీ ఉంది. ఐటీ కంపెనీ ఇప్పుడు ఐటీ పరంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థానానికి వెళ్ళాలని మనం పట్టుదలతో వీళ్ళు ఉన్నారు. ఐటీ రంగాన్ని మాత్రం బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే పరిశ్రమలు తీసుకొస్తారు, ఉపాధి కల్పిస్తారని చెప్పి, అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మరి మీరు అనుకుంటున్నారు కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కింగ్ మేకర్, గేమ్ చేంజర్ అయిన పవన్ కళ్యాణ్ అసలు ఏ పొజిషన్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు మామూలుగా అయితే 164 మంది లెక్కడానికి కారణం ఈయన అయ్యాడు. అది కాకుండా ఈ రోజు రాష్ట్రంలో కూటమి అభివృద్ధిలోకి రావడానికి కానీ, ఇంత పేరు రావడానికి కానీ, వన్ సైడ్ క్లీన్ స్విప్ చేయడానికి కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు కారణం అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు ఓన్లీ ఎమ్మెల్యేతోనే మిగిలిపోతారా? సీఎం అయ్యే రేస్ లో ఉన్నాడని చాలా మంది చెప్తున్నారు. పోనీ అది కాకుండా ఏదైనా మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉందంటారా? మంత్రి కాదండి, ఇప్పుడు మంత్రి ఇస్తే హ్యాపీ. పవర్ షేరింగ్ ఉంటుందేమని మేము అనుకుంటున్నాం. ఒకవేళ పవర్ షేరింగ్ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఢిల్లీ కేంద్ర రాజకీయాలు చూసుకొని ఇక్కడ రాష్ట్రాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి రాష్ట్రం సీఎం అయ్యే వ్యక్తి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉందని మేము అనుకుంటున్నాం. అది అంటే మీరైతే సీఎం అయితే ఇంకా బాగుంటది అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మరి జగన్ పరిస్థితి ఏంటంటారు ఈ 5 ఏళ్ళు? ఏముందండి, విదేశాలకు పారిపోవడానికి కూడా అవకాశం లేదు. మరి మొన్నే వెళ్ళి వచ్చారు కదా విదేశాలు. పారిపోవడానికి కూడా అవకాశం లేదు. వెళ్ళాలన్నా సరే కోర్టు పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలని దిక్కుతోసిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, మాట్లాడడానికి లేదు, అసెంబ్లీలకి రాడు. ఉంటే ఇంట్లోనే ఉండాలి, లేకపోతే ఫామ్ హౌస్ లో ఉండాలి. అంతకు మించి ఆయన చేసే పని లేదు. మరి ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళడం తప్పితే వేరే ఆప్షన్ లేదని చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు వరకు నేను ముఖ్యమంత్రిలో ఉన్నాను కాబట్టి నాకు ఏరే పనులు ఉంటాయి, ప్రభుత్వ పనులు ఉంటాయి అని చెప్పి ఏదో విధంగా కోర్టుకి నామం పెట్టేశారు. ఇప్పుడు అది చెల్లదు. ప్రతి శుక్రవారం కంపల్సరీగా కోర్టుకు వెళ్లాల్సిందే. వెళ్ళకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను, మరి 5 ఏళ్లలో మీరెన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు? ఎలా అనిపించింది పరిపాలన? ఇంకొకసారి వస్తే ఏం జరుగుద్ది? వచ్చే అవకాశం ఉందంట? వైసీపీ పార్టీ కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకున్నా సరే, వేరే పార్టీకి అనుకూలంగా మాట్లాడినా సరే కొట్టేసే ధోరణి కనమాట. ఎక్కడికక్కడ చంపేశారు. ఇక్కడ రాయలసీమలో కానీ పల్నాడులో కానీ ఘోరంగా హింసలు జరిగాయి. అంటే ఎప్పుడు చూసినా సరే వైసీపీ నామం జపమే చేయాలి. ఒకవేళ మేము వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నామన్నా సరే ఇంటికి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, ఇంటి లోన్లు కానీ ఇవి ఆపేసే పరిస్థితి కనబడింది ఇంతకుముందు. అంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే సామాన్య కార్యకర్త కానీ, సామాన్య మానవుడు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హింసాకాండం చూసాం. ఈ 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ లేదు. పూర్తిగా పోలీసు వ్యవస్థ కానీ ఈ వ్యవస్థ అంతా జగన్ అధీనంలోనే ఉండేది. జగన్ ఏది చెప్తే అదే జరిగేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. మనం ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలి యాక్చువల్గా జగన్ పోయిన బట్టి. అది ఇప్పుడు వైసీపీ పడ్డ ముసుగులో చాలా మంది జనసేన నుంచి కోవట్ల కింద బయటకు వెళ్ళిపోయి, అంటే పదవులు ఆశించి పదవి రాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యతిరేకమై నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్లే గానీ లేకపోతే జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని మాట్లాడిచ్చి ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ తిట్టించారు కదా. మరి వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు? నాశనం అయిపోయింది కదండి. ఇంకా సమాధి, ఇంకా రాజకీయ సమాధి అయిపోయారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు వచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండేది నీతి నిజాయితీ, కేవలం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, పర్యావరణ రక్షణ కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండేది మాత్రం వాళ్ళే. ఇప్పుడు ఏదైనా పదవులు కానీ వాళ్ళ సొంత స్వార్థ ప్రయోజనాలు చూసుకునే వ్యక్తులు మాత్రం వెళ్ళిపోయారు. అది మంచిదే. ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంతా వాళ్ళే చెడగొట్టుకున్నారంటారా? సోయానా వాళ్ళ చేతులు వాళ్ళే చెడగొట్టుకున్నారు. అది మరి ముద్రగడ పద్మనాభం గాని, రాజేష్ మహాసేన గాని వీళ్ళందరూ ప్యాకేజీలు తీసుకొని పవన్ కళ్యాణ్ మీద ఎన్నో విమర్శలు చేశారు, నోటుకు వచ్చినట్టు తిట్టారు. ఇవన్నీ వాళ్ళు కాకుండా ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటే ప్రతి శాఖలో మంత్రి వాళ్ళ శాఖకు పనిచేసిన దానికంటే
పవన్ కళ్యాణ్ తిట్టింది, పవన్ కళ్యాణ్ భార్యలు తిట్టింది, తల్లిని తిట్టింది, బిడ్డలు తిట్టిందే ఎక్కువగా ఉంది. అది కాకుండా చంద్రబాబు గారి భార్యల్ని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడం జరిగింది. వీళ్ళకి అసలు ఇలా రాజకీయాలు పనికొస్తారంటారా బూతులు తిట్టడానికి? ఇంతకు ముందు ఉన్న మంత్రులందరూ మంత్రి పదవులు ఇవ్వడం కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారిని, అపోజిషన్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని తిట్టడం కోసమే పదవులు ఇచ్చారు. అభివృద్ధి కోసం కానీ ఆ శాఖ మీద దృష్టి పెట్టడం కోసం మాత్రం ఎవరికి అవగాహన లేదు. కేవలం తిట్టడం కోసం మాత్రమే వాళ్ళకి పదవులు, తిడితేనే వాళ్ళకి పదవి ఉండేది, తిట్టకపోతే పదవి లేదు. అది ఇప్పుడు చాలా మంది కూడా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ శాఖకు పనిచేసింది ఏం లేదు, జీరో ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు. మీరేమంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. ఆయనకి జీరో అవగాహన, అస్సలు అవగాహనే లేదు. డ్యాన్సులు చేయడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, మీడియా ముందుకు వచ్చి రంకెలు వేయడం, కేకలు వేయడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, భార్యలను తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, వీళ్ళని తిట్టడం మాత్రమే వాళ్ళకి పని. మంత్రి పదవి అంటే ఇప్పుడు శాఖ కానీ ఇప్పుడు అభివృద్ధి చేసేది మంత్రి పదవి కేవలం అభివృద్ధి చేయడానికి. వీళ్ళకి ఇది అనవసరం, అభివృద్ధి అనవసరం. తిట్టామా, జగన్ దగ్గర మార్కులు కొట్టామా. మరి ఇప్పుడు ఆంధ్రాకి బెస్ట్ ఐటీ మినిస్టర్ కోల్పోయామని చెప్పి చాలా మంది బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మేము కూడా చాలా బాధపడ్డాం. మంచి ఐటీ మినిస్టర్ కోల్పోయాం. ఇటువంటి ఐటీ మినిస్టర్ దేశంలో కాదు, ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే గుడ్డు ఎంత వరకు పొదిగింది అంటారు? గుడ్డు పొదుగుద్ది అనుకున్నాం, కాకపోతే పగిలిపోయింది. దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఆ గుడ్డు పగిలిపోవడం వల్ల కొద్దిగా నిరాశలో ఉన్నాం. మరి మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి ఐటీ మినిస్టర్ చూడగలరంటారా? చూడలేమండి. రాడు. నెంబర్ 1 బెస్ట్ ఐటీ మినిస్టర్. ఏం చేశారంటే బొబ్బట్లు ఎంఓయో తీసుకొచ్చాను, మామిడి తండ్ర తీసుకొచ్చాను. ఇటువంటి కంపెనీలు ఎవరు తీసుకొస్తారు? అతను కాబట్టి తీసుకొచ్చాడు. జగన్ ప్రభుత్వంలో కాబట్టి ఇటువంటి ఎంఓ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇంతకు ముందు మాజీ ఐటీ మినిస్టర్ ఇతను ఉండేవాడు కేటీఆర్. అతను చూస్తే అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చాను, లేకపోతే ఈ కంపెనీ తీసుకొచ్చాను అని అతను అది చెప్పుకున్నాడు. అంటే మనకు అంత ఉపయోగం లేవనుకున్నా ఆంధ్రాలో, కేవలం బొబ్బట్లు కానీ మామిడి తండ్రలు కానీ. అంటే ఒక బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరు మిస్ అవుతున్నారా? చాలా మిస్ అవుతున్నారని చెప్పి చాలా మిస్ అయ్యాం. ఆ రోజు కొద్దిగా చాలా బాధపడ్డాం, ఓడిపోయినా. ఆయన ఓడిపోయిన ఎందుకు బాధపడాలి? మరి ఆయన కోసం మీరు ఏదైనా 2 మంచి మాటలు చెప్పగలరా? మంచి మాటలేమో 2 కాదు, ఒకటేనే. అంటే ఆయన ఎంతవరకు ఇంకా ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అని? ఆయనకి నాలెడ్జ్ అంటే ఏముందండి, కోడిగుడ్డు మీద మాత్రమే నాలెడ్జ్ ఉంది, ఇంక మిగతా దేని మీద నాలెడ్జ్ లేదు. ఆయన కోడిగుడ్డు కేవలం కోడిగుడ్డు బొబ్బట్లే. ఇప్పుడు ఐటీ మంత్రి గారు ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అసలు గేట్ కూడా టచ్ అయినవు. నీ జీవితంలో నీకు రాజకీయం చేయడమే చేత కాదు, నువ్వు అసలు రాజకీయాల్లో పనికిరావు, అసెంబ్లీలోకి అడుగు పెట్టలేవు అని అన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటారు వీళ్ళందరూ వన్ సైడ్ గా ఓడిపోయారు. ఇప్పుడు కొంతమంది డిపాజిట్లు కూడా రాలేదు. వాళ్ళ ఇంటి దగ్గర కాదు, సొంత నియోజకవర్గంలో కూడా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్కడ కనబడరు కూడా. బయటకు వచ్చి ఇలాగ పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు చెప్పండి. అన్ని కౌరులు చెప్పారు, గేడు తాగానే ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అతనికంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరు గొప్ప అంటారు? అది ఈ పనులు అవ్వండి వల్ల ఇంకా అయిపోయింది. ఫైనల్ గా ఒక్క మాట అడుగుతున్నాను, అసలు ఫ్యాన్ కి ఎందుకు ఇంత దారుణంగా కరెంట్ తీసేసారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు ఫ్యాన్ 151లో పెట్టిన ప్రజలే ఇవాళ 11లో పెట్టి ఫుల్ గా కరెంట్ తీసేరు. దేనికి? ఫ్యాన్ నార్మల్ గా 5లో పెడితే బాగా తిరుగుతుంది, అదే హై స్పీడ్. 151లో పెడితే ఎలా అవుతుంది? కరెంట్ కొట్టేసి ఫీజు కొట్టేసి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. అది ఇంకా అవకాశం లేదంటారు? ఇంకా అవకాశం ఎక్కడ ఉందండి? 11 సీట్లకి ఇంకెక్కడ ఉంటుందో. వచ్చే నెక్స్ట్ టర్మ్ అయితే ఇంక వస్తుందో, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కూడా లేదు, తెలియదు. అది సమాధి, పూర్తి రాజకీయ సమాధి. వైసీపీ పార్టీకి భవిష్యత్తు లేదు. అంటే గతంలో చెప్పుకుంటే మన కాంగ్రెస్ పార్టీ ఎలాగ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితం అయిపోయిందో అలా అయిపోయిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అలా అయిపోయినట్టే. ఇంకా ఈసారి 11 వచ్చింది తర్వాత ఇంకా పార్టీ మనుగడ ఉండదు. కాంగ్రెస్ లో విలీనం జరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ షర్మిల మీటింగ్ అయ్యారన్నారు. మరి ఇది బహుశా దేని గురించేనేమో. పార్టీలు విలీనం చేసేసినా ఆశ్చర్యపోతుంది.